అమెరికాలో మరోసారి ఒక భారతీయ విద్యార్థి ప్రవర్తన సంచలనం సృష్టించడమే కాకుండా ప్రవాస భారతీయుల ప్రతిష్టను మసకబార్చేలా చేసింది. టెక్సస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియాలో ఒక తల్లి ఆమె 3 ఏళ్ల పసికందుపై అతి కిరాతకంగా దాడి చేసిన కేసులో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి అథవ్య వాయస్ ను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీస్ రికార్డుల ప్రకారం ఈ అమానుష ఘటన ఏప్రిల్ 18న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఒక బహిరంగ పార్క్ లో చోటు చేసుకుంది. బాధితురాలు గాబ్రియెల్లా పేరస్ తన 3 ఏళ్ల చిన్నారితో కలిసి ప్రశాంతంగా పార్కులో నడుచుకుంటూ వెళ్తుంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న అథవ్య వాయస్ ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. వైఎస్ మొదట పేరస్ జుట్టును పట్టుకొని ఆమెను బలవంతంగా నేలపైకి లాగాడు. ఆ సమయంలో ఆమె ఎత్తుకున్న చిన్నారి ప్రమాదకరంగా కింద పడింది. నేలపై పడి రోదిస్తున్న చిన్నారిని కూడా వదలకుండా వైఎస్ ఆ పసికందుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారి ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయి. నిందితుడు ఆ చిన్నారిని కొరకడంతో శరీరంపై పంటి గాయాలు ఏర్పడ్డాయి. దాటికి చిన్నారికి చెందిన 2 పళ్ళు ఊడిపోయాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు వైఎస్ అదుపులోకి తీసుకున్న తరువాత విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇతను అమెరికాలో చట్టబద్ధంగా ఉండడం లేదని, అతనిపై ఇదివరకే నేర చరిత్ర ఉందని అధికారులు గుర్తించారు. ఆగస్టు 2023లో స్టూడెంట్ వీసాతో అమెరికాలోకి అడుగుపెట్టిన వాయస్ నిందితులుగా ఉల్లంఘించబడుతుంది. కేవలం 3 నెలల్లోనే అతని వీసా రద్దయింది. నవంబర్ 2023లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ క్యాంపస్ లో జరిగిన ఒక దాడి, ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. అప్పట్లో ఇతనిపై ఫెయిలనీ అస్టల్ కేసు కూడా నమోదైంది. గతంలోనే అరెస్ట్ అయినప్పటికీ అప్పటి యంత్రాంగం ఇతనిని దేశం నుంచి బహిష్కరించకుండా వదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో వలస విధానాలు అత్యంత కఠినంగా మారుతున్నాయి. ముఖ్యంగా నేరాలకు పాల్పడే విదేశీయుల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ కేసును ఐసీఈ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. అథవ్య వైఎస్ పై ప్రస్తుతం డిటైనర్ జారీ చేసింది. స్థానికంగా కోర్టులో విచారణ ముగియగానే ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి అతన్ని వెంటనే భారతదేశానికి డిపోర్ట్ చేస్తాం అని తెలియజేశారు. ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులలో ఆందోళన కలిగించడమే కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించే వ్యక్తుల వల్ల మొత్తం సమాజానికి వచ్చే చెడ్డ పేరుపై చర్చకు దారితీసింది. విదేశీ గడ్డపై ఉన్నప్పుడు అక్కడ చట్టాలను గౌరవించకపోతే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. బాధితులకు న్యాయం జరగాలని, ఇలాంటి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.